ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిని బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒంటరితనాన్ని చూచేటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది నీ జీవితంలో ఉన్న నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావా? నాకెవరు లేరు, నాకు వచ్చినటువంటి కష్టంలో, నాకు వచ్చినటువంటి వేదనలో, నాకు వచ్చినటువంటి శ్రమల్లో, బాధల్లో ఈ లోకంలో అనేక మంది నీ జీవితంలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నటువంటి నీతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ లోకంలో అనేక మంది నీకు తోడుంటానని చెప్పి మాట ఇచ్చి వారు నిన్ను మరిచిపోవచ్చేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో ఒంటరితనంలో ఉన్నటువంటి నీ జీవితంలో నీవు అనేక మందిగా అగుదువని నీకు ధైర్యపరిచేటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. గనుక ఇక నుంచైనా నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి ఆయన చేయిని గనుక నువ్వు పట్టుకున్నట్లయితే నీ ఒంటరితనాన్ని తీసివేసి నిన్ను 1000 మంది అగునట్లుగా ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, ఎవరైతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారో వారందరి జీవితాల్లో మీరే వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళు చేసే వ్యాపారాల్లో తండ్రి మీరే వారికి తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఈ దిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై, ఈ దినాన తండ్రి పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ అరచేతులు ఎత్తిపట్టి నడిపించమని, ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.